అభివృద్ధిలో అందరికీ ఆదర్శం బసిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ. టీవీ4G న్యూస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని బసిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో చూస్తే సిటీకి దీటుగా ఏ వీధిలో చూసినా సిమెంట్ రోడ్లే కనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో పట్టపగల్లా కనిపించేలా వీధి లైట్లు వెలుగుతూ కనిపిస్తున్నాయి. గ్రామంలో మంచినీరు కొరత లేదు. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సర్పంచ్ కేసర్ రాంభూపాల్ రెడ్డి గారు తన సొంత వ్యయంతో గ్రామంలో రామాలయం టెంపుల్లో 25 లక్షలతో సిమెంట్ ప్రాంగణంను నిర్మించారు. బల్క్ మిల్క్ సెంటర్ కి 18 సెంట్లు స్థలదానం చేశారు. గ్రామస్తుల ఆరోగ్యం కొరకు జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారితో ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ ను నిర్వహించారు. అంతేకాకుండా సర్పంచ్ కేసర్ భూపాల్ రెడ్డి గారు తన సొంత వ్యయంతో త్వరలో రోడ్డుకి ఇరువైపులా హైడ్రేస్ లైట్స్ నిర్మించి బసిరెడ్డిపల్లి అందంగా రూపుదిద్ది తన డ్రీమ్ ను పూర్తి చేస్తానన్నారు. ఇలా గ్రామంలో ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ గ్రామస్తులందరితో మమేకమై గ్రామస్తులందరి మనస్సులో చెరగని ముద్ర వేసుకొని జేజేలు పొందుతున్నారు ఈ సర్పంచ్ కేసర్ రాంభూపాల్ రెడ్డి గారు. నల్లా నల్లాని నేల నవ్వింది చూడు, జగనన్న జెండా ఎగరేసి నేడు. చల్లు చల్లుగా మబ్బు కురిసింది చూడు, వైసీపీ గెలుపల్లే నేడు. కట్టా కట్టా నుంచి గట్టు దూకే నీళ్ళు అన్నొచ్చాడంటూ సంబరంగా, చెట్టు చేమా కూడా డబ్బు కొట్టి చెప్పే అన్నిచ్చాడంటూ ఖచ్చితంగా. పల్లె పల్లెలో నా ఇల్లు ఇల్లు చేరే సంక్షేమమే సక్రమంగా. తాతవ్వ నుంచి అక్క చెల్లి తమ్మి చెప్పేది ఒక్కటేగా, దేశానికి ఆదర్శంగా అమ్మ ఒడి, జగనన్న గుండెల్లో పేదోడి గుడి. నాడు నేడంటూ మురిసే ప్రతి పడి, ప్రతి ఇంటికి సేవకుడా ఏ రుణపడి. అవ్వ తాత నుంచి యువతి యువకుల దాకా సంక్షేమం చేశాడంటూ ఆంధ్రప్రదేశ్ అంతా గొంతెత్తి చెప్పేదొకటే, వచ్చాడు జగనన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. అన్నొచ్చాడు జగనన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. రాజన్న పాలనను మరిపించాడు, సరికొత్త సంక్షేమాన్ని చూపించాడు. నవరత్నాలంటూ ఇచ్చి మెప్పించాడు, తల వంచిన ఆంధ్రుల కీర్తిని నిలబెట్టాడు. వ్యవసాయం, ఉద్యోగాలు, విద్యా వైద్య రంగాల్లో అభివృద్ధిని చూపాడంటూ కార్మికులు కర్షకులంతా ఎలుగెత్తి చాటేదొకటే, వచ్చాడు జగనన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. అన్నొచ్చాడు జగనన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. కట్టా కట్టా నుంచి గట్టు దూకే నీళ్ళు అన్నొచ్చాడంటూ సంబరంగా, చెట్టు చేమా కూడా డబ్బు కొట్టి చెప్పే అన్నిచ్చాడంటూ ఖచ్చితంగా. పల్లె పల్లెలో నా ఇల్లు ఇల్లు చేరే సంక్షేమమే సక్రమంగా. తాతవ్వ నుంచి అక్క చెల్లి తమ్మి చెప్పేది ఒక్కటేగా, అన్నొచ్చాడు జగనన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. అన్నొచ్చాడు
జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారు మాట్లాడుతూ బసిరెడ్డిపల్లి పంచాయతీ సర్పంచ్ కేసర్ రాంభూపాల్ రెడ్డి గ్రామ అభివృద్ధి చేస్తున్నారని, వైఎస్ఆర్సీపీ పార్టీలో చురుగ్గా పాల్గొంటూ అందరి మన్ననలు పొందుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. మన బసిరెడ్డిపాలెం ప్రెసిడెంట్ భూపాల్ రెడ్డి మొన్న ప్రతి ఇంటికి గడప గడపకి మన ప్రచారంలో చేశారు. ఆ ప్రచారం ఆ రోజు హైలైట్ అయింది. 100% ఆ రోజు బసిరెడ్డిపల్లి హైలైట్ అయింది. అదేవిధంగా ఈరోజు భూపాల్ రెడ్డి మాతోటి హ్యాపీగా సంతోషంగా ఏదైనా ఎలక్షన్ అయిపోయిన దాకా గెలిచిన దాకా కూడా ఎప్పుడు గెలిచిన తర్వాత కూడా ఎప్పుడు మాలోనే కలిసిమెలిసి భూపాల్ రెడ్డి తిరుగుతాడు. ఆయన హ్యాపీగా సంతోషంగా ఉన్నాడు. ఓ నిండు భూమి నేను 2 చేతులతో కౌగిలించమని పిలిచినదా, పిలుపు వినరా మలుపు కనరా పరుగువై పదమదరా, గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా, రుణము తీర్చే కరుణమినిరా కిరణమై పదమదరా, ఓ ఏమి వదిలి అటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా, మనిషితనమై నిజముతనమై పరులకై పదమదరా, మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా, మనసు వెతికే మార్గమినిరా మంచికై పదమదరా, లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం, ప్రేమై వర్షించని నీ ప్రాణం, సాయం సమాజమే నీ గేయం నిరంతరం, ఓరే ప్రపంచ సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం, విశ్వమంతటికి పేరు పేరు నా ప్రేమ పంచగల అసితరమా, ఎదురు చూసే ఎదలు మీటే పవనమై పదమదరా, లేనిదేదో పని లేనిదేదో విడమరిచి చూడగల ఋషి గుణమా, చిగురు మురిసే చినుకు తడిగా పయనమై పదమదరా, ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా నీలో లక్ష్యానికి జయమో, ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా నీలో స్వప్నాలు అన్ని సాకారమవదా జయమో జయమో. ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని బసిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ కేసర్ రాంభూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ 2021 వైసీపీ పార్టీ తరపున సర్పంచ్గా ఎన్నికై నుండి వైఎస్ఆర్సీపీ జగన్ ప్రభుత్వంలో జెడ్పీ గ్రాంట్, మండల గ్రాంట్, ఎన్ఆర్ఈజీఎస్, 15th ఫైనాన్స్ నిధులతో గ్రామంలో 1 లక్ష వ్యయంతో సిమెంట్ రోడ్డు నిర్మాణం, 30 లక్షల వ్యయంతో గ్రావెల్ రోడ్లు నిర్మాణాలు, 2 లక్షల వ్యయంతో రైతులు పొలాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడకుండా గ్రావెల్ రోడ్డు నిర్మాణం, 1,20,00,000 వ్యయంతో సచివాలయం నిర్మాణం, రైతు భరోసా కేంద్రం నిర్మాణం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ నిర్మించారని, బల్క్ మిల్క్ సెంటర్, అంగన్వాడీ కేంద్రములు నిర్మాణంలో ఉన్నాయని, 22 లక్షల వ్యయంతో లింగన్న పాలెంలో సంపు, సైడ్ కాలువలు, సిమెంట్ రోడ్లు నిర్మించారని, ఎంపీపీ స్కూల్ ప్రహరీ గోడ నిర్మాణంకు 5 లక్షలు శాంక్షన్ అయ్యిందని, త్వరలో నిర్మిస్తారని, జల జీవన్ పథకంలో ఇంటింటికి కుళాయిలు మంజూరు అయ్యాయని, అవి త్వరలో నిర్మిస్తారని, 3 లక్షలతో వీధి లైట్లు వేశారని, గ్రామంలో బోర్లు, మోటార్లు, పైప్ లైన్లు వేశారని, గ్రామం అభివృద్ధి కొరకు తాను మరియు తన బ్రదర్స్ మాజీ ఎంపీటీసీ కేసర్ శ్రీనివాసరెడ్డి గారు కలిసి వైఎస్ఆర్ విగ్రహం దగ్గర తమ సొంత వ్యయంతో 6 లక్షలతో డీబోర్ వేయించారని, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ నిర్మాణాలకు తన స్నేహితుడు స్టేట్ నెట్ కాప్ డైరెక్టర్ సానికొమ్ము తిరుపతి రెడ్డి గారు 20 సెంట్ల స్థలదానం చేశారని, రోడ్డు మార్గంకి తన శ్రేయోభిలాసులు గ్రామస్తులు అయిన రెడ్డెం చిన్నకోటిరెడ్డి గారు, రెడ్డెం బుజ్జిరెడ్డి గారు, రెడ్డెం వెంకటరెడ్డి గారు, రెడ్డెం పెద్దరెడ్డి గారు, రెడ్డెం రామిరెడ్డి గారు, రెడ్డెం లక్ష్మీరెడ్డి గారు, ఎక్కంటి పెద్ద కోటిరెడ్డి గారు, బాలిరెడ్డి గారు స్థలదానం చేశారని, సంక్షేమ పథకాల్లో భాగంగా పార్టీలకు అతీతంగా అర్హులైన గ్రామస్తులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్స్, జగనన్న నవరత్నాలు, జగనన్న స్థలాలు, జగనన్న గృహాలు మంజూరు చేయించారని, పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా వీధులు చిమ్మించి బ్లీచింగ్ చల్లించి సకాలంలో మంచినీరు వచ్చేలా వీధి లైట్లు వెలిగేలా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ కేసర్ రాంభూపాల్ రెడ్డి గారు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి TV4G న్యూస్ తో వివరించారు. ముందుగా TV4G న్యూస్ ఛానల్ వారికి, వ్యూవర్స్కి నా ధన్యవాదాలు. నేను బసిరెడ్డిపల్లి గ్రామం, దర్శి మండలం
ప్రకాశం జిల్లా బసిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ని. 2021లో నేను సర్పంచ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ఊరికి చేసిన మేళ్ళు ఎన్నో ఉన్నాయి. దాంట్లో కొన్ని మనం ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. గ్రామ సచివాలయం కానివ్వండి, ఆర్బీకే కానివ్వండి, హెల్త్ సెంటర్ కానివ్వండి, బల్క్ మిల్క్ సెంటరు, పోతే అంగన్వాడీ సెంటరు, ఇవన్నీ కూడా దాదాపు 1,20,00,000 రూపాయలతోటి మా బసిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఇవన్నీ జరిగిన డెవలప్మెంట్. అదే కాకుండా బసిరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న లింగనపాలెంలో సీసీ రోడ్డు దాదాపు 11,50,000 సీసీ రోడ్డు కానివ్వండి, మండల పరిషత్ గ్రాంట్ నుంచి సైడ్ డ్రైన్స్ ఒక 6 లక్షల రూపాయలు, దాదాపు ఒక 5 లక్షల రూపాయలు వ్యయంతో 3 డీప్ బోర్లు వేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతినిత్యం మా ఊర్లో వాటర్కి సఫిషియెంట్గా ఉండేటట్టుగా వాటర్ డీప్ బోర్ కానివ్వండి, సాగర్ వాటర్ కానివ్వండి, ప్రతినిత్యం ఉండేటట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా బాగా చేస్తున్నాం. అంతేకాకుండా ఊర్లో పారిశుద్ధ్యం మీద మేము బాగా ఫోకస్ చేయడం జరిగింది. జడ్పీ నిధుల నుంచి 30 లక్షల రూపాయలతోటి సైడ్ డ్రైన్స్ మా ఊర్లో బసిరెడ్డిపల్లి గ్రామంలో సైడ్ డ్రైన్స్ పూర్తి దెబ్బతిందని చెప్పి అడగగానే జడ్పీ నిధుల నుంచి జడ్పీ చైర్పర్సన్ వెంకయ్యమ్మ గారు వెంటనే 30 లక్షల రూపాయలు జడ్పీ నిధుల నుంచి శాంక్షన్ చేశారు. అదే కాకుండా పొలాలకు వెళ్ళే దారులన్నీ కూడా చెట్లు అంత గుంతలు, రోడ్లు గుంతలు ఉండటం వల్ల అది కూడా మనం అడగడం జరిగింది ఈ మధ్య రీసెంట్గా. దానికి 30 లక్షల రూపాయలు అన్ని పొలాలకు వెళ్ళే దారులన్నింటికీ జడ్పీ నుంచి 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా స్కూల్ కాంపౌండ్ వాళ్ళకి జడ్పీ నుంచి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్లో ఈ పశువులు వీటికి ఇబ్బంది లేకుండా ఒక 3 లక్షల రూపాయలు జడ్పీ నుంచి 2 బోర్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలానే డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగాయండి. జల్ జీవన్ మిషన్ కింద బసిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ శాంక్షన్ ఉందండి. జల్ జీవన్ మిషన్ కింద బసిరెడ్డిపల్లి ఇంటింటి కుళాయి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఈ టెండర్స్ పిలవలేదు. టెండర్ పిలిస్తే ప్రతి ఇంటికి కుళాయి కూడా బసిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సెలెక్ట్ అయి ఉంది జల్ జీవన్ మిషన్ కింద. ఇంకా మరెన్నో డెవలప్మెంట్ కార్యక్రమం మరి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా గెలిపించుకుంటే మరెన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు దాదాపు 14 కోట్లు మా బసిరెడ్డిపల్లి పంచాయతీకి ఈ జగనన్న నవరత్నాల పథకాల ద్వారా అన్ని పథకాలు పేద ప్రజలకు డైరెక్ట్గా లబ్ధిదారులకి చేరే అవకాశం ఉందండి. నడిమధ్యలో తలారీ వ్యవస్థ లేకుండా ప్రతి ఒక్క రూపాయి డైరెక్ట్ లబ్ధిదారులకే చేరుతుంది. దాదాపు 14 కోట్ల రూపాయలు, ఇది ఒక 3-4 కోట్ల రూపాయలు, ఇది దాదాపు 18 కోట్ల రూపాయలు మన బసిరెడ్డిపల్లి పంచాయతీ ఒక్కదానికి 1000 ఓట్లున్న బసిరెడ్డిపల్లి పంచాయతీ ఒక్కదానికే 18 కోట్ల రూపాయల వేర జరిగిందంటే మీరే ఆలోచించుకోండి, ఇది డెవలప్మెంట్ కాదని అడుగుతున్నాను. నా సొంత నిధులతోటి దాదాపు బసిరెడ్డిపల్లి గ్రామంలో నేను ఒక 20 lakhs ఈ 5 years అయిపోయేలోపు నా సొంత నిధులతో ఒక 20 lakhs పెడదాం అనుకున్నానండి. నా సొంత నిధులతో ఇప్పుడు వరకు దాదాపు ఒక 6 లక్షలు 7 లక్షలు ఖర్చు పెట్టాను. అదే కాకుండా నాకు ఒక డ్రీమ్ ఉంది, బసిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో ఈ హైరైజ్ లైట్లు దాదాపు ఒక 40 feet హైట్ తోటి ఒక 5 poles తోటి ఒక 40 లైట్లు ఉంటాయండి. కరెంటు ఉన్నా లేకపోయినా సోలార్ తోటి నైట్ వెలిగేటట్టుగా బసిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీకి నేను సర్పంచ్ నా పదవి కాలం అయిపోయేలోపు అది కంపల్సరీగా అది ఒకటి చేస్తాను తప్పకుండా. కనుక బసిరెడ్డిపల్లి గ్రామ ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ ప్రభుత్వంలో ప్రజలకి లబ్ధి చేకూరుందో మీరు ఆలోచించి రేపు రాబోయే ఎన్నికల్లో శివప్రసాద్ రెడ్డి గారిని మనం గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తే మళ్ళా సంక్షేమ పాలన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ నా మనవి. బసిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో జరిగిన డెవలప్మెంట్ కార్యక్రమాల్లో మా స్నేహితులు కానీ మా బంధువులు కానీ చాలా సహకారం చేశారండి. అందులో సానుకొమ్మ తిరుపతిరెడ్డి అని చెప్పేసి మా ఫ్రెండ్, రాష్ట్ర నెట్ క్యాప్ డైరెక్టర్, అతను ఆర్బీకే కానివ్వండి, పోతే హెల్త్ సెంటర్ కానివ్వండి స్థలం ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అదే మా నాన్నగారు అయినటువంటి కేసరి వెంకటరెడ్డి గారు ఒక 18 సెంట్ల మేర మేము కొంత స్థలాన్ని గవర్నమెంట్కి మన హెల్త్ సెంటర్కి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అది పోతే స్థానిక రెడ్డెం బుజ్జిరెడ్డి అని చెప్పేసి ఒక 5 సెంట్ల మేర ఆర్బీకేకి వెళ్లే దారికి స్థలం, వాళ్ళ సొంత స్థలాన్ని మనం అడిగిన బాటనే మనకి ఇవ్వడం జరిగింది గవర్నమెంట్కి. చాలా ఊరి ప్రజలు కూడా, గ్రామస్తులు కూడా చాలా సహకారం అందిస్తున్నారు. సర్పంచ్ కేసర్ రామ్ భూపాల్ రెడ్డి గారు గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని, గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా చూస్తున్నారని, ప్రతి సంక్రాంతి పండుగకు ముందు సర్పంచ్ కేసర్ రామ్ భూపాల్ రెడ్డి గారు తన సొంత వ్యయంతో గ్రామాన్ని క్లీనింగ్ చేయిస్తారని, మరియు ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తారని, అందుకే ఇప్పటికీ ఎప్పటికీ సర్పంచ్ కేసర్ రామ్ భూపాల్ రెడ్డి గారే కావాలని, ఇంకా గ్రామంలో సర్పంచ్ కేసర్ రామ్ భూపాల్ రెడ్డి గారు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆనందంతో గ్రామస్తులు TV4G న్యూస్ తో వివరించారు.
నా పేరు వెలుపుల వెంకటేశ్వర రెడ్డి, బసిరెడ్డిపల్లి గ్రామం, దర్శి కాన్స్టిట్యూషన్. మా సర్పంచ్గా కేసర్ రాంభూపాల్ రెడ్డి గారు. ఆయన వచ్చిన తర్వాత సచివాలయం కట్టించారు. సచివాలయం ముందు మళ్ళీ ఉండడానికి ఇబ్బంది అవుతుందని 1 లక్ష రూపాయలతోటి ఒక మంచి షెడ్ ఒకటి వేయించారు. తర్వాత ఎన్ఏపి వాళ్ళతో మాట్లాడి 2 డేస్కి ఒకసారి వాటర్ వదిలేటట్టు చూస్తున్నారు, సాగర్ వాటరు. మామూలుగా మిగతా ఊర్లకైతే 1 వీక్ అలా వదులుతున్నారు. సర్పంచ్ గారి చొరవతో మాకైతే వాటర్ ఎటువంటి సమస్య లేదు. అలాగనే వీధి లైట్లు వచ్చేసరికి గతంలో కన్నా ఈ సర్పంచ్ గారు మెరుగ్గా వేపిస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ఏ లైట్ పోయిందన్నా ఎమ్మటే మనిషిని పంపించి బాగా చేపిస్తున్నారు. అట్నే వాటర్ సంప్ ఒకటి కట్టారు. అట్లానే ఒక 20-30 ఈ బెంచెస్ వేశారు ఊర్లో కూర్చోడానికి జనాలు. అంతకుముందు కన్నా పెన్షన్లు ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇప్పించాము. ఇంకా ఎవరైనా పెట్టుకోవాల్సి అదే సర్పంచ్ గారి దగ్గరుండి పెట్టిస్తున్నారు. ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సచివాలయం ఎంప్లాయీస్తో మాట్లాడి సాల్వ్ చేసి వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు. గతంలో కన్నా ఇప్పుడు పెన్షన్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. సర్పంచ్ గారు వచ్చాక అభివృద్ధి బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు మాకు. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఫోన్ చేయగానే వస్తారు, రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళ తరఫున ఎవరినైనా పంపించైనా పని చేపిస్తున్నారు. మళ్ళీ కానీ ఇలాంటి సర్పంచ్ కావాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు వెన్నెల శ్రీనివాసరెడ్డి, బసిరెడ్డిపల్లి దర్శనం. సర్పంచ్ వచ్చిన తర్వాత ఇంతకుముందు పాల కేంద్రాలు ఇవి ఇట్లాంటివి మనకి లేవు. రైతు భరోసా కేంద్రాలు ఇవి వాళ్ళు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో ఈ సచివాలయాలు కానీ ఆర్బీకలు కానీ పోతే స్ట్రీట్ లైట్లు ఇలాంటి సమస్యలు ప్లస్ ఏదైనా డీబోర్ అట్లాంటివి ఏమైనా చెడిపోతే అందరితో అటు పని చేయించడం ఇట్లాంటి త్వరగా చేసేవాళ్ళు. 10 సంవత్సరాల నుంచి బండి కోసం ట్రై చేశారు, కానీ ఎవరు ఎటువంటి సహాయం కూడా చేయలే. అనుకోని సందర్భంలో శివప్రసాద్ అన్న ఒక 1 year బ్యాక్ వేరే మ్యారేజ్కి వచ్చాడు. ఆ రోజు చెప్పుకొచ్చాడు అన్నమాట, నా సొంత నిధులతో సరే నీకైతే స్కూటీ ఇప్పించాను, నేను ఎలక్షన్లకి మీ ఊరు వస్తానని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చాడు. అన్నట్టుగానే శివసార్ మొన్న ఫిబ్రవరి 19వ తారీఖు వాళ్ళ మ్యారేజ్ డే రోజు ఈ బండి ప్రొవైడ్ చేశాడు శివన్న. అందుకు శివన్నకు కూడా థ్యాంక్స్. మాది ప్రకాశం జిల్లా దర్శి మండలం బసిరెడ్డిపల్లి గ్రామం. మా పేరు కుప్పుల శ్రీనివాసరెడ్డి. మా సర్పంచ్ కేసర్ రాంభూపాల్ రెడ్డి వచ్చినాక రైతు భరోసా, ఆర్బీకే, విలేజ్ క్లినిక్, సచివాలయం, డ్రైనేజీ మరియు సిమెంట్ రోడ్లు, ఊరు మొత్తానికి డీబోరు, రాసాడు బొమ్మ ముందేసి 6 ట్యాంకులు కట్టి డైలీ వస్తున్నాయి. సాగర్ నీళ్లు 6 ట్యాపులు వేసి డైలీ వస్తున్నాయి. జగన్ వచ్చినాక ఈ సర్పంచ్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా డెవలప్ అయింది. స్కూల్కి నాడు నేడు కింద బ్రహ్మాండంగా చేశాము. టాయిలెట్కి లేడీస్కి ఇబ్బంది లేదు, కరెంటుకి ఇబ్బంది లేదు. మళ్ళా జగన్ రావాలని కోరుకుంటున్నాం. మా ఊరు మొత్తం శివన్నకి ఓటింగ్. బసిరెడ్డిపల్లి కేసర్ గోపాలు అన్ని బాగా చేసారు. ఇబ్బంది ఏమైంది మాకు ఏమీ తగ్గలేదు. వాటర్ అన్ని పనులు చేసినా ఏదైనా సచివాలయం పనులు కానీ అన్ని బాగా చేశారు, ఇబ్బంది లేకుండా ప్రజలకు. పొలాలు చెరువు కాడి కరెంటు, ఇట్లా కొండకాడి కరెంటు. రెడ్డి చెనకోటి బసిరెడ్డిపాలెం. మా ప్రెసిడెంట్ గారు కేసర్ గోపాల్ రెడ్డి రోడ్లు వాతావరణం చేశాడు, మంచి సౌకర్యం, ఊర్లో కరెంటు అని చేశాడు.